సీన్ చాలా తక్కువ మంది ఇచ్చేవాళ్ళు. మీకు ఏమొచ్చో చేయండి అనేవాళ్ళు. ఏమొచ్చు చేయండి, నాకు ఏమొచ్చు, నేను ఏం చేయాలి అని నచ్చకపోతే మాత్రం నేను 24 hours కంటే ఎక్కువ టైం కూడా తీసుకోను. నవ్వుతూ మాట్లాడినా మనకు చిరాకు వస్తుంది. ఈ సినిమా కథ గురించి ఎవరు అడిగినా చెప్పలేకపోతున్నాను నేను. అంటే చాలా చిన్నది, ఏం మాట్లాడినా కథ రివీల్ అయిపోతుంది. సో అప్పుడు నేను చూస్ చేసుకునే పరిస్థితి కాదు, వచ్చిన సినిమా చేసే పరిస్థితి. మేయలగన్ డైరెక్టర్ వచ్చారు హైదరాబాద్, 96 మేయలగన్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్. ఆయన మసూదా చూసి పిలిచి చాలాసేపు 1 hour మాట్లాడారు. ఈవెన్ రానా గారు కూడా అంతే ఓన్ చేసుకుంటారు. అంటే లైక్ రామానాయుడు స్టూడియోకి ఎప్పుడు వెళ్ళినా సార్ని కలుస్తాను నేను, మామూలుగా వెళ్ళినా కూడా. ఆయన ఎలా అందరికి చెప్తారు, తిరుగిరి వస్తాడు, ఈ ప్లేస్ వాడుకుంటాడు, తిరుగిరికి ఏం కావాలో చూసుకోండి, సార్తో మాట్లాడవచ్చు, సార్కి మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు అని అంత చనువు వచ్చింది. మ్యూజిక్ ఎక్కడ హైలైట్ అయితే అది నాకు తెలియదు, దానిలో నేను ఏలుబెట్టు. బట్ కథ నచ్చకపోతే మాత్రం చెప్తాను. వాడు ఒకసారి రీటేక్ అడిగాడు. ఎందుకు రీటేక్ అడిగారు అంటే అక్కడ బాగాలేదు, నేను మళ్ళీ చెప్తాను. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హై తిరుగారు. హై బ్రో. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బికాజ్ నేను టీజర్ చూసా, ఇట్ లుక్స్ లైక్ క్యూట్గా అనిపించింది. ఎక్కువగా హడావిడి లేకుండా వచ్చేలా నవ్వుకునే విధంగా ఉంటుందని అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ యూ బికాజ్ యూ కేమ్ అప్ ఫ్రమ్ ద థియేటర్స్ బ్యాక్గ్రౌండ్, రైట్? సో ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి? థియేటర్ ఆర్ట్స్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుండి చేశాను. దెన్ రేడియో జాకీ, అసిస్టెంట్ డైరెక్టర్, దెన్ స్ట్రగ్లర్, దెన్ చిన్న చిన్న రెయిన్బో ఎఫ్ఎంలో చేసి ఉండేవాడిని అప్పట్లో 6 months. నాకు పెద్దగా వచ్చేది కాదు, తర్వాత అది వదిలేసాను. దెన్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, దెన్ యాక్టింగ్. సమ్ షోస్ కూడా చేశాను విన్నాను. డ్రామా జూనియర్స్లో చేసేవాడిని, జీ తెలుగులో చేసేవాడిని, రైటర్ మెంటర్గా చేసేవాడిని. ఎలా పిచ్ ఎలా చేశారు ఫస్ట్ టైం? అంటే లైక్ ఈ మూవీస్కి పిచ్ ఎలా చేశారు? లైక్ క్రాక్ చేయడం అంటున్నారు. ఆడిషన్ తిరగడమే. అప్పట్లో ఫోటోలు పంచేవాళ్ళం, తర్వాత వాట్సాప్లో వచ్చాయి, మెయిల్ ఐడీలు వచ్చాయి, అవి చేసాం. కానీ నాకు పెద్దగా ఆడిషన్ ఎలా క్రాక్ చేయాలో తెలిసేది కాదు. ఏం చేస్తే ఇంప్రెస్ అవుతారు, ఎందుకంటే స్క్రిప్ట్ చాలా తక్కువ మంది ఇచ్చేవాళ్ళు, సీన్ చాలా తక్కువ మంది ఇచ్చేవాళ్ళు. మీకు ఏమొచ్చో చేయండి అనేవాళ్ళు. ఏమొచ్చు చేయండి, నాకు ఏమొచ్చు, నేను ఏం చేయాలి, ఏ ఎమోషన్ మీద చేయాలనేది కన్ఫ్యూజన్ ఉండేది. సో అక్కడ ఎక్కడ క్రాక్ చేసేవాని కాదు, ప్రతిసారి పోయేది. ఎవరో ఒకరు స్క్రిప్ట్ పేపర్ ఇచ్చి ఈ సీన్ చేయి, ఈ డైలాగ్స్ చదువుకొని చెప్పు అన్నప్పుడు కొంత కంఫర్టబుల్గా ఉండేది. అది కూడా అవ్వలేదు. చాలా మేబీ నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఆ డైరెక్టర్ ఒక సినిమా చేశారు, ఆయనతో యాక్ట్ చేశాను, మళ్ళీ అది ఆగింది. తర్వాత బొమ్మల రామారావు అనేది ఒక ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్. అది డ్రామాటిక్గా ఏదో పనిలో ఆ డైరెక్టర్ని కలవడం, ఆయన నన్ను చూసి రోల్ ఆఫర్ చేయడం, అలా చేశాను. దెన్ ఆడిషన్ ఇలా ఆయనకి అలా పిక్ చేశాడు. బట్ మీ మీద ఒక కంప్లైంట్ ఉంది యాక్చువల్లీ. ఈయన ఆడిషన్ లీడనే చాలా లేట్గా కథలు ఓకే చేస్తారంటే, చాలా కథలు వస్తుంటే ఎందుకట్లా? లేట్గా కథలు ఓకే చేయను, చాలా తక్కువ కథలు ఓకే చేస్తాను. అండ్ నచ్చకపోతే మాత్రం నేను 24 hours కంటే ఎక్కువ టైం కూడా తీసుకోను. అంటే ఇప్పుడు నేరేషన్ ఇచ్చారంటే రేపు ఈవినింగ్లోకి చెప్పేస్తా నేను చేస్తున్నానా చేయలేదని, అంతకంటే టైం కూడా తీసుకోను. బట్ చేస్తున్నానంటే ఫుల్ స్క్రిప్ట్ చదువుతా. ఎందుకంటే చెప్పినప్పుడు కొంతమంది చాలామంది ఇంప్రెస్ చేయడానికి, కొంతమంది ఏమంటారు చెప్పే విధానం చాలా బాగుంటుంది. కొంతమంది మామూలుగా మాట్లాడినా నవ్వు వస్తుంది, కొంతమంది నవ్వుతూ మాట్లాడినా మనకు చిరాకు వస్తుంది. సో నేరేషన్ కూడా ఒక ఆర్టే. ఏదైనా కామెడీ సినిమా కొంతమంది చెప్తే అలాగ రాదు, ఏముంది ఇందులో కామెడీ అనిపిస్తుంది, అదే దాన్ని ఇంకోరు చెప్తే చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తారు. అందుకని నాకు ఏమాత్రం నచ్చినా నేను ఫుల్ స్క్రిప్ట్ చదువుతాను. నచ్చిన తర్వాత స్క్రిప్ట్ చదవడము చిన్న చిన్న చేంజెస్ ఉంటుంది తప్పితే మీరు కథ చెప్పండి నాకు ఓకే అయిన తర్వాత నేను ఆలోచించుకొని చెప్తాను అని నెలలు రోజులు తీసుకోవడం ఏముండదు. లేట్గా ఓకే చేయడం ఏంటంటే 100 కథలు వింటే 5 కథలు ఓకే చేస్తాను. ఎన్ని కథలు వింటారు అంటే మీకు? ఇప్పుడు మసూదా తర్వాత స్ట్రీక్ మారింది కదా, ఎన్ని కథలు వచ్చేవి, ఎలా వినేవాళ్ళు అసలు? నన్ను యావరేజ్ ఈ రోజుకైనా సరే, పొద్దున కూడా నేను ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూ అవుతుంది, పొద్దున కూడా నేను నేరేషన్ వినే వచ్చాను. సో లెస్ దెన్ అంటే లైక్ 40, more than 20 per month. అసలు ఎన్ని సినిమాలు వస్తున్నాయంటే, అంటే మామూలుగా అనౌన్స్ చాలా మంది ఉన్నారు, చాలా మంది ప్రొడ్యూసర్ ఉన్నారండి. అంటే హీరో ఒప్పుకుంటే ప్రొడ్యూసర్ని పట్టుకుందామన్న ఆశతో కొంతమంది వస్తారు. కొంతమంది ఆల్రెడీ ప్రొడ్యూసర్ని చూసుకొని తెలిసిన యాక్టర్ ఉంటే చూడండి అమ్మా చేస్తామనే వాళ్ళు కొంతమంది వస్తారు. ఫ్రెండ్స్ కొంతమంది తయారవుతూ ఉంటారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ హౌస్లో తెలిసిన డైరెక్టర్లో కొంతమంది చెప్తూ ఉంటారు. అట్లా అన్ని ప్యాకేజ్, అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఉంటారు. అంటే ఈ ప్రీ వెడ్డింగ్ కూడా ఇంతమంది దానిలో మీరు పిక్ చేయడం అనేది ఏంటి? గట్ ఫీలింగ్ ఏంటి? సెంట్రిక్ పాయింట్ ఏంటి ప్రీ వెడ్డింగ్? చాలా చిన్న పాయింట్ ఇప్పుడు మాట్లాడుకోకూడదు మనం. అయితే నాకు ఇప్పుడు ఇంకొకటి కూడా అనిపిస్తుంది, సారీ ఇంటరప్టింగ్ చేసినందుకు. ఇప్పుడు కొన్ని కథలు ఉంటాయి, లైక్ మన కథ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ½ an hour వరకు ఆగిపోతాయి, కొన్ని 1 hourకి ఆగిపోతాయి, కొన్ని సార్లు సెకండ్ హాఫ్ రావు.
చాలా మంది పాయింట్ బాగున్నా దాన్ని 2.5 hours లాగించారు కదా. సో ప్రీ వెడ్డింగ్ పాయింట్ కూడా నాకు చూసినప్పుడు టీజర్ ఏదైతే చూసి టీజర్ నేను నచ్చింది, బట్ దీన్ని 2.5 hours ఎలా లాగారు, 2 hours ఎలా లాగారు అనేది మెయిన్ కాన్ఫ్లిక్ట్ అనిపించింది. సో దానికి అంటే ఆయన రాసిన విధానం ఏం చేశాడంటే ఓన్లీ కామెడీ మీద అయితే బోర్ కొట్టేదేమో, మెల్లిమెల్లి కథలోకి తీసుకెళ్ళి ఎమోషన్స్ని యాడ్ చేసుకుంటూ డ్రామా బిల్డ్ చేశాడు. ఓకే, ఓన్లీ డైలాగ్ కామెడీ అంటే పంచ్ లైన్లు లేకపోతే వన్ లైనర్ల మీద పోతే బోర్ కొట్టేదేమో మీరు అన్నట్టుగా. ఇది ఓన్లీ కామెడీ కాదు, లైక్ ఫీల్ గుడ్ ఒక డ్రామెడీ అనొచ్చేమో. మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది కూడా. సో తెలియకుండానే మొహం మీద నవ్వు ఉంటుంది, అయ్యో పాపం అనిపిస్తుంది, మళ్ళీ తెలియకుండా అరే ఇదైతే బాగుండు, వీళ్ళకి ఇలా జరిగితే బాగుండు అనిపిస్తుంది, సినిమా అయిపోద్ది. సో అందుకని టైం తీసుకోదు ఎక్కువ. సో ఇంటరప్ట్ చేసి ఇందా లేదో చెప్తున్నారు మీరు, ఈ సినిమా సింపుల్ పాయింట్ మాట్లాడకూడదు అంటే ఈ సినిమా కథ గురించి ఎవరు అడిగినా చెప్పలేకపోతున్నాను నేను. అంటే చాలా చిన్నది, ఏం మాట్లాడినా కథ రివీల్ అయిపోద్ది, అందుకే ఏం మాట్లాడినా 7th తర్వాత మాట్లాడుకుందాం. బట్ సారీ, ఇంకొక థింగ్ నేను డిస్కస్ చేస్తున్నాను, ఐ డోంట్ నో మీరు ఎక్కడ చెప్పలేదు, బట్ చాలా లోయెస్ట్ పాయింట్లో మీ సినిమా రిలీజ్ అయ్యి మీ మదర్కి చూపిద్దాం అనుకున్నప్పుడు కుదరలేదని నేను. మదర్ చూసారు, ఫాదర్ చూడలేదు. ఏంటి ఏం లేదండి, అంటే నేను 2011 నుంచి ఆడిషన్స్ ఇస్తూ యాక్టింగ్ ట్రయల్స్లో ఉన్నాను, కానీ నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది 2016. సో 15లో నాన్న చనిపోయాడు కాబట్టి అది ఆయన చూడలేదు. అమ్మ చూశారు, నాన్న చూడలేదు, అదొకటే ఉంది వెళ్తే. బట్ మంచి స్ట్రీక్ అయితే తీసుకున్నారు, అంటే లైక్ పరేషాన్ కానివ్వండి, ప్రీ వెడ్డింగ్ ఎలా కానివ్వండి, ఏదో సంథింగ్ దాన్ని ఒక నేమ్ చేయలేకపోతున్నాను, కానీ ఎట్లా పిక్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది మీకు? అంటే పరేషాన్ నేను జార్జ్ రెడ్డి రిలీజ్ టైంలో ఆడిషన్ ఇచ్చిన సినిమా. 2019లో నేను ఆడిషన్ ఇచ్చాను, అది రిలీజ్ అయింది 2023, షూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసి రిలీజ్ అయింది. సో అప్పుడు నేను చూస్ చేసుకునే పరిస్థితి కాదు, వచ్చిన సినిమా చేసే పరిస్థితి. మసూదా కూడా ఆ బ్యానర్ మీద రెస్పెక్ట్తో, వాళ్ళ కాంటెంట్ మీద ఉన్న వాళ్ళ ఒక టేస్ట్తో వీళ్ళు ఏం పట్టుకున్నా బాగుంటుందని ఒప్పుకున్న సినిమా. నేను చూస్ చేసుకోవాలి, వాళ్ళు చూస్ చేసుకున్నారు. పరేషాన్ కూడా వాళ్ళు చూస్ చేసుకున్నారు, షూట్ అవుతాడు, తెలంగాణ మాట్లాడగలుగుతాడని. సో ఇప్పుడు నేను చూస్ చేసుకుంటున్నాను, పోస్ట్ పరేషాన్ రిలీజ్, నాకు పోస్ట్ మసూదా రిలీజ్, నేను ఇది చేస్తాను ఇది చేయను అని నేను చూస్ చేసుకోగలుగుతాను. అంతకుముందు నేను చూస్ చేసుకునే లగ్జరీ లేదు, అంత సీన్ కూడా లేదు. అప్పుడు వచ్చినవి చేశాను, దాని ఏంటంటే విచిత్రంగా అవన్నీ ఒక ప్యారలల్ సినిమా లాగా సెట్ అయ్యాయి, గాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి. అందుకని ఈ అబ్బాయి ఇలాంటివే చేస్తాడా, ఇలాంటివే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు అనుకుంటా. నేను సెలెక్ట్ చేసుకోవాలా, నాకున్నవే అవి. నేచర్ లవర్ అంటే మీరు బాగా అంటే ఊర్ల నుంచి వచ్చాం కదా, ఎక్కువ పెరిగింది నేచర్లోని, మొక్కలు, పొలాలు, చెట్లు, పుట్టలు. సో అందుకని అది అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ చేస్తుంటారా? ఇప్పటికీ ఊరు వెళ్తే అదే, అవుట్డోర్ షూట్ ఉంటే అదే. మోర్ దెన్ పీపుల్ నాకు మొక్కలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. ప్రాపర్ ఎక్కడ ఏంటి అసలు? మాది షాద్నగర్, మామిడిపల్లి. బట్ ఇది శ్రీకాకుళం స్లాంగ్ లో ఉన్నట్టు. అవును, ఉత్తరాంధ్ర. ఎలా ఎలా అంటే మీకు ప్రతి సినిమాకు ఒక డైలెక్ట్ అయితే వేస్తున్నారు కదా డైరెక్టర్? అంటే మేబీ వాళ్ళ ఊరి కథలు చెప్పే ప్రయత్నంలో, వాళ్ళకి తెలిసిన కథలు, తెలిసిన జీవితాలు చెప్పే ప్రయత్నం అనుకుంటా. డైరెక్టర్ది ఉత్తరాంధ్రే, సో మేబీ తను మోర్ పవర్ పట్టు ఉంటుందని తీసుకున్నాడేమో ఆ కమాండ్ కోసం. మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంకో డిఫరెంట్ యాస ఉంటుంది, మళ్ళీ రాయలసీమకు ఉంటుంది, శ్రీకాకుళం ఉంటుంది. అది ఎట్లా? చాలా టిపికల్ అండ్ టఫ్ డైలెక్ట్ అండి పట్టుకోవడం. పలాసకు నేను ప్రాక్టీస్ చేశాను, కొంత ఫెమిలియర్ అయ్యాను అప్పుడు, ఎక్కువ కాలం ప్రాక్టీస్ చేశాను కాబట్టి. కానీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఫ్లో పోయింది. కానీ నా క్యారెక్టర్కి కొంత చదువుకుని ఉద్యోగం చేస్తూ ఫోటోగ్రఫీ ఇది ఉంది కాబట్టి కొంచెం అంత కోర్కి వెళ్ళలేదు. వేరే సీనియర్ క్యారెక్టర్స్ ఏవైతే పేరెంట్స్ రోల్స్ ఉన్నాయో వాటికి డైలెక్ట్ చాలా రూటెడ్ పెట్టాడు, వాళ్ళకి ఎక్కువ కష్టపడదు, నాకు చాలా తక్కువే. ఏటండి, ఎలాగున్నారు, ఇలాంటి బేసిక్ పదాలతో తప్ప ఫుల్ లెంత్ డైలెక్ట్లోకి ఈ క్యారెక్టర్ పోలా, కాబట్టి కొంచెం తక్కువే శ్రమించిన. అంటే ఈ ఫిల్మోగ్రఫీలో మీకు మంచి బూస్టప్ ఇచ్చిన కాల్ ఏంటి? ఎవరైనా ఫోన్ చేయడం కానీ, మసూదా తర్వాత కానీ ఎవరైనా ఏంటి? 3-4 months బ్యాక్ మే అలగన్ డైరెక్టర్ వచ్చారు హైదరాబాద్కి. 96 మే అలగన్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్. ఆయన మసూదా చూసి పిలిచి చాలాసేపు 1 hour మాట్లాడారు, బాగా నచ్చింది, బాగా చేసావని. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒక ఆయన సినిమా చూసి గుర్తుపెట్టుకుని ఫోన్ చేసి మాట్లాడి పిలిపించుకుని అంతసేపు కూర్చుని వెళ్ళేప్పుడు ఆయనే ఫోటో దిగారు, రా మనం ఫోటో దిగుదాం, నేను దాచిపెట్టుకుంటానని. సూపర్ కదా. సో అది బాగా అనిపించింది. మరేంటి ఎప్పుడైనా అడిగారు మీరు? లేదు, మేబీ ఆయనే అన్నారు ఏదో రోజు నీతో నేను లీడ్గానే సినిమా చేస్తాను, రోల్ కాదు. చాలా మంచి సినిమాలు తీస్తారు, స్క్రిప్ట్ కూడా ఎవరు మరి ఓకేనా మీకు? అసలు ఆయన టేస్ట్ తెలుస్తుంది కదా. ఈవెన్ రానా గారు కూడా అంతే ఓన్ చేసుకుంటారు. అంటే లైక్ ఆయన
రామానాయుడు స్టూడియోకి ఎప్పుడు వెళ్ళినా సార్ని కలుస్తాను. నేను మామూలుగా వెళ్ళినా కూడా సార్ ఉన్నారంటే కలుస్తాను. ఆయన ఎలా అందరికీ చెప్తారు, తిరువీరు వస్తాడు, ఈ ప్లేస్ వాడుకుంటాడు, తిరువీరికి ఏం కావాలో చూసుకోండి, తిరువీరి అంటే పరేషాన్ పరేషాన్. అంటే నేను గాజులో యాక్ట్ చేశాను, కానీ అప్పుడు మాట్లాడేవాని కాదు, భయం. స్టార్స్తో ఏం మాట్లాడతారో అని తెలియదు. కానీ పరేషాన్ త్రో అది ఎలా అంటే బ్రదర్హుడ్ లాగా అయిపోయింది. అంటే సార్తో మాట్లాడవచ్చు, సార్కి మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు అనేంత చనువు వచ్చింది. దానివల్ల ఆయన బాగా చూసుకున్నాను. అందుకే పూజ కూడా ఆయనే వచ్చారు. ఎక్కడ చేశారు శ్రీకాకుళంలో? ఆయన శ్రీకాకుళం ఆయన కదా డైరెక్టర్, ఆయనకు మొత్తం తెలిసిన ఏరియాలో అవన్నీ. తెలిసిందా ఏరియా? మరి నాకు అనంతగిరి బాగా తెలుసు. నేను ఒక సినిమా చేశాను, ఇంకా రిలీజ్ అవ్వలేదు. అనంతగిరిలో షూట్ చేశాం మేము, మన ఉత్తరాంధ్ర అనంతగిరిలో షూట్ చేశాం. నాకు ఆ ఏరియా బాగా తెలుసు. కానీ అనంతగిరి దాటి నేను ఎప్పుడు ముందుకు వెళ్ళా. అరకు ఇంకా అక్కడ నుంచి చాలా ముందు కదా, కొంచెం వైజాగ్ వస్తుంది. సో ఫస్ట్ టైం అరకు వెళ్ళడం బాగా ఎంజాయ్ చేశాను. నాకు ఆ వాతావరణం చాలా ఇష్టం. ప్రాంతము, చలి, మనుషులు. అక్కడ నేను లైక్ మార్చ్లో షూట్ చేస్తే నాకు సీతాఫలాలు దొరికాయి ఒకసారి. సో నాకు ఆ ఏరియా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్ ఏంటి? మీది శ్రీకాకుళమా? నాది వైజాగ్. మీ డైలెక్ట్లో దొరుకుతున్నాయి పదాలు అక్కడక్కడ. దొరుకుతాయి, ఖచ్చితంగా దొరుకుతాయి. అప్కమింగ్ చాలా ప్లాన్ చేశాను. మేబీ ఫెబ్లో ఒకటి రావచ్చు. ఈటీవీ విన్ది పాపం ప్రతాప్ అని ఒక సినిమా అయిపోయింది, అవుతుంది. అది విన్నో థియేట్రికల్ ఓటీటీ. అండ్ ఇంకొకటి షూట్ చేస్తున్నాను మెల్లమెల్లగా, ఇంకో 2-3. ఈసారి ఎంత గ్యాప్ ఉండకపోవచ్చు, సో రెగ్యులర్గానే కనబడతాను. మంచి అంటే చాలా మంది స్క్రిప్ట్లు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, మీకు వచ్చారు కదా, ఏమైనా మిస్ అయ్యి ఉంటే బాగుంది, దాన్ని ఇంకా పిక్ చేసి వాళ్ళకి ఏదో హెల్ప్ చేసి దాని కథ పైకి ఎక్కిస్తే బాగుంది అనుకున్న రోజులు ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఇప్పటికీ ట్రై చేస్తాను. కానీ కొన్ని ఏంటంటే బడ్జెట్స్లో భయపడుతూ ఉంటారు, అంత పెట్టచ్చా ఇప్పుడు మార్కెట్ కండిషన్స్లో అని కొంతమంది భయపడతారు. తిరువీరు మీద ఇంత పెడితే ఇంత వస్తుందా అని భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అది నా మీద పెట్టడం కాదు, కథ మీద పెట్టడం. సో ఎండ్ ఆఫ్ ది డే ఇది బిజినెస్ కాబట్టి ఎవరు తప్పు కాదు. సో మేబీ ఒక సినిమా ఆడితే వాళ్ళకు ఒక ధైర్యం, ఒక నమ్మకం వస్తే నాకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండొచ్చు. ఇది మసూదా తర్వాత ఏంటి అసలు మీ లైఫ్లో ఎట్లా కనిపించింది మీకు? అంటే మసూదా ముందు కూడా ఓకే చేస్తున్నారు, కానీ మసూదా ఒక చాలా నాచ్కి మిమ్మల్ని తీసుకెళ్ళింది చాలా మందికి. ఎందుకంటే హారర్ జోన్ అనేది ప్రతి ఒక్కరు చూడడానికి ట్రై చేస్తారు కదా, అలా అందులోనే అది సక్సెస్ అయిన ఫిల్మ్. ఆ తర్వాత ఇలా లైఫ్ ఏం మారేది? అంటే ప్రొడ్యూసర్స్ పిలిచినప్పుడు కానీ, లేకపోతే అడ్వాన్స్ ఇచ్చినప్పుడు కానీ, మాట్లాడే విధానం, తర్వాత రిసీవ్ చేసుకునే విధానం అన్నీ మారిపోతాయి ఒక సినిమా ఆడినప్పుడు. అది చాలా సంతోషం వేస్తుంది. అంటే ఏదో ప్రౌడ్ ఫీలింగ్ అని కాదు, కంఫర్టబుల్గా ఉంటాం. తర్వాత దాన్ని ఏమంటారు, ఆడిషన్కి వెళ్ళక్కర్లా, నువ్వు ఇది చేయగలుగుతావా, ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేసి వీడియో. అంటే హిందీ అయితే ఈరోజు కూడా అడుగుతారు, ఇస్తాను. తెలుగులో అయితే నేను వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఎలా ఉంటాను, ఎలా పర్ఫామ్ చేస్తాను, ఎంతో కొంత వీళ్ళకి అవగాహన ఉంది కాబట్టి అడగరు. బట్ హిందీ అయితే ఇప్పటికీ చేస్తాను, పంపిస్తాను. తెలుగులో అయితే ఎవరు అడగలేదు ఈ మధ్యకాలంలో. బట్ మసూదా రిలీజ్ వరకు చేశాను నేను ఆడిషన్. మసూదా చేయాల్సిన అవసరం తర్వాత ఎవరు అడగలేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రీ వెడ్డింగ్ షో కానివ్వండి, ముందు చేసినవి కానివ్వండి, ఈ డైరెక్టర్స్ ఎలా వస్తున్నారు? బౌండెడ్ స్క్రిప్ట్ వస్తున్నారా ఎవ్రీథింగ్, లేదంటే ఐడియా లైన్తో వస్తున్నారా? ఎలా వస్తున్నారు మీరు? నేను బౌండ్ లేకపోతే షూట్కి రాను. మీరు అంటే నాకు కథ నచ్చితే బౌండ్ ఇవ్వాలి. బౌండ్ చదువుకుని మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే డిస్కస్ చేసి అప్పుడు ఫైనల్ ఓకే. కథ విన్నప్పుడు ఓకే చేసినా కూడా అది జస్ట్ ఓకే. ఫైనల్ ఓకే ఆఫ్టర్ స్క్రిప్ట్ రీడింగ్ ఓన్లీ. ఆఫ్టర్ స్క్రిప్ట్ వాళ్ళు ఖచ్చితంగా మొత్తం బౌండ్ ఇచ్చిపోవాలి. నేను చదువుతాను, ఏమైనా డౌట్లు వస్తే మళ్ళీ డిస్కస్ చేస్తాను, అప్పుడు ఎస్ చెప్తాను. అప్పటి వరకు ఓకేనే. ఓకే, అదే అంతే. అంటే ఇప్పుడు మీకు తెలిసిందే, ఇప్పుడు యంగ్స్టర్స్ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే నాట్ ఓన్లీ యాక్టింగ్ క్రాఫ్ట్, అన్ని క్రాఫ్ట్లో కొంచెం వాళ్ళు చదువు తీసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కేర్ తీసుకుంటున్నారు. బికాజ్ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ ఇస్ మ్యాటర్స్. సో ఇప్పుడు మీరు ఈ ఫిల్మ్స్లో కూడా మీ పార్ట్ ఎలా ఉంటుంది? అంటే నాకు కథ తెలుసు కానీ నాకు ఎడిట్ తెలీదు, నాకు స్క్రీన్ ప్లే తెలీదు. కథ బాగుందా బాగలేదా చెప్పగలుగుతా నేను, కానీ సెన్స్ ఎలా అనిపిస్తుంది? నేను లైక్ థియేటర్ చేసినప్పుడు ఎక్కువ స్క్రిప్ట్స్ చాలా ప్లేస్ చేసాం. స్క్రిప్ట్స్ స్టేజ్ డైరెక్ట్ చేసాం. అండ్ నేను డ్రామా జూనియర్స్లో నేను స్క్రిప్ట్ రీడ్ చేసేవాడిని, స్క్రిప్ట్లు రాసేవాడిని. సో వీటి వల్ల ఎంతో కొంత అవగాహన ఉంది. బోర్ కొడుతుందా బోర్ కొట్టట్లేదా అని తెలుస్తుంది. బాగుందా బాగాలేదా తెలియకపోయినా ఈ కాంటెంట్ నాకు ఎక్కుతుందా బోర్ కొడుతుందా అని అర్థమైపోద్ది, చెప్తున్నప్పుడైనా చదువుతున్నప్పుడైనా. సో దానివల్ల ఒక అండర్స్టాండింగ్ మీద కథ బాగుందా లేదా చెప్పగలుగుతా, కానీ టెక్నికల్గా నాకు తెలీదు. ఫ్రేమ్ ఏది పెడితే బాగుంటుంది, లేకపోతే స్క్రీన్ ప్లే ఎలా ఉంటే బాగుంటుంది, మ్యూజిక్ ఎక్కడ హైలైట్ అయితే బాగుంటుంది, అది నాకు తెలియదు. దానిలో నేను ఏలు పెట్టను. బట్ కథ నచ్చపోతే మాత్రం చెప్తా, అదొకటి. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇది బిజినెస్ కాబట్టి
అంటే ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు నాటకం అనుకోండి, ఒక షోతో పోద్ది, ఏముంది జనం చూడకపోతే చూడపోయారు, చూసినా నచ్చలేదు నచ్చలేదు వెళ్ళిపోతారు, అక్కడ కమర్షియల్గా ఫైనాన్షియల్స్ ఇన్వాల్వ్ లేవు. బట్ ఇక్కడ చాలామంది ఎఫర్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది డబ్బులతో ముడిపడింది. కాబట్టి సినిమా బాగుండాలన్న ప్రయత్నంలోనే అది కూడా ఏదైనా చెప్తే నాకు ఇది నచ్చలేదండి, లేకపోతే ఇది చిన్నపిల్లవాడితో ఇది చెప్పడం నచ్చలేదండి, లేకపోతే ఈ కథలో ఇది ఎందుకు ఇలాగ సడన్గా ఇలా మాట్లాడుతుంది, ఎందుకు ఇలా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఇలాంటివి అడుగుతాను తప్పితే మిగతా నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు మీరు థియేటర్స్ నుంచి వచ్చినప్పుడు ఆ బ్యాచ్లో ఇంకెవరైనా ఉన్నారా ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైనా? నా బ్యాచ్మేట్ ఒకటి ఉన్నాడు, తేజ కాకుమాను, మన సేవ్ ద టైగర్స్ పార్ట్ 1 డైరెక్ట్ చేశాడు. గుంటూరు కారం కూడా చేశారు ఆయన? యాక్టర్గా చేశాడు కదా తను, నేను క్లాస్మేట్స్. మిగతా వాళ్ళందరూ వేరే వేరే ఫీల్డ్స్లో ఉన్నారు. సినిమాల్లో అయితే వాడు నేను ఉన్నాను ప్రస్తుతం. చాలా మంది యంగ్స్టర్స్ పాపం ఇప్పుడు ఎవరైతే యాక్టింగ్ రావాలనుకుంటారో వాళ్ళు థియేటర్స్ అని వాళ్ళకి తెలుస్తుంది, కానీ అది ఎలా క్రాక్ చేయాలి? ఇటు థియేటర్స్కి వెళ్తే ఎలా ఉంటుంది? ఫుడ్ ఉంటుందా, అమౌంట్ ఉంటుందా, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది థియేటర్స్లో? అంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక ఏజ్లో అయితే ఓకే, కానీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు కష్టమైపోద్ది. నేను జాయిన్ అయినప్పుడు నా ఏజ్ 21. సో అప్పుడు పేరెంట్స్ మీద నేను డిపెండ్ ఉన్నాను కాబట్టి నాకు పెద్దగా ప్రాబ్లం ఉండేది కాదు. యూనివర్సిటీ బస్ పాస్ ఇస్తుంది, పేరెంట్స్ ఫుడ్ పెడతారు, షెల్టర్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓకే. కానీ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడైతే మనం ఫీడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందో, మనం సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందో, ఆ టైంలో అయితే కొంచెం కష్టమే. ఎక్కువ థియేటర్ చేసే వాళ్ళు ముందు నుంచి అయినా ఈ రోజు నుంచి అయినా ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బ్యాంక్ ఉద్యోగులు, స్కూల్ టీచర్లు, అంటే ప్యారలల్ ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళు, వ్యాపారస్తులు, వాళ్ళకి ఓకే. బట్ దాని మీదే సర్వైవ్ అవ్వాలంటే కష్టం. బట్ నిజంగా థియేటర్స్ చేసి సినిమాల్లోకి రావడం అవుతుందంటారా? అంటే రెండు పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, జస్ట్ మనం మార్చుకోగలగాలి. అక్కడ బ్రాడ్గా చేయాలి, ఇక్కడ తగ్గించుకోవాలి. అక్కడ స్టేజ్ ఉంటుంది, ఇక్కడ కెమెరా లెన్స్ ఉంటుంది. కొంత మనం మార్చుకోగలిగితే ఏదైనా రెండిట్లోనూ చేసే పని అదే. కాకపోతే స్టేజ్ ఎప్పుడు మనకి యాక్టింగ్ చేయడానికో, డైలాగులు చెప్పడానికో, లేకపోతే యాక్షన్ రియాక్షన్స్కో, కంటిన్యూటీస్కో, ఇటుకో హెల్ప్ చేస్తుంది. ఓకే, కానీ అట్ ద సేమ్ టైం రెండింటి డిఫరెన్స్ గుర్తుపట్టకపోతే పనికిరాదు. అంత బ్రాడ్ది ఇక్కడ చేయలేం, అంత లౌడ్ ఇక్కడ మాట్లాడలేం. సో డిఫరెన్స్ అర్థమైతే చాలు. ఎవరి స్టైల్ ఇష్టం మీకు తెలుగులో? ఎవరిదైనా స్టైల్ ఇష్టం? లైక్ యాక్టర్ అంటున్నారు, యాక్టర్ స్టైల్ పర్టికులర్గా ఇది అని నేనేం చూడండి. మోర్ న్యాచురల్గా ఉంటారు చూసారా, లైక్ నాకు కోటగారి ఫ్లెక్సిబిలిటీ భలే నచ్చుతుంది. ఓకే, మోర్ ఫ్రీ ఫ్లో ఉంటుంది ఆయన పర్ఫామ్ చేసేటప్పుడు, నాకు అది చాలా ఇష్టం. అట్లా నేను అందరిలోనూ ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఎలిమెంట్ నచ్చుతుంది. అట్లా మేబీ థియేటర్ చేయకపోతే ఒక్కొక్కరినే వీళ్ళది ఇష్టం అని చెప్తున్నాము. బట్ ఎప్పుడైతే యాక్టింగ్ యాజ్ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కరిలో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక ఏమంటారు మనం అడ్మైర్ చేసేది, అప్రిషియేట్ చేసేది, మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలనిపించేది ఒకటి ఉంటుంది. అట్లా ఒక స్టార్ దగ్గర నుండి మామూలు కొత్తగా డెబ్యూటెంట్ యాక్టర్ వరకు ఒక్కొక్కరిలో ఒక ఎలిమెంట్ ఉంటుంది. అది నాకు భలే నచ్చుతుంది. ఇప్పుడు ఈవెన్ రోహన్ మేము నేర్పించాం, కానీ నాకు చాలాసార్లు సెట్లో చూసినప్పుడు వాడి నుంచి చాలా నేర్చుకోవడానికి దొరికేది నాకు. అవును కదా, ఇది ఇలా చేయాలి కదా, ఇది ఇలా చెప్పాడు కదా, ఇది ఇక్కడ మాడ్యులేట్ చేశాడు కదా, ఇక్కడ స్ట్రెస్ చేశాడు కదా, ఓకే దీనివల్ల ఇది వస్తుంది. వాడు ఒకసారి రీటేక్ అడిగాడు, ఎందుకు రీటేక్ అడిగారు అంటే అక్కడ ఇది బాగాలేదు నేను మళ్ళీ చెప్తాను. సో అందరి నుంచి నేర్చుకోవడమే. వర్క్షాప్స్ చేస్తుంటారు ఇప్పటికి ఏమైనా? లైక్ ఇప్పుడు చేయట్లా, అంటే సినిమాల్లో బిజీ అయ్యాక చేయట్లా. అంతకుముందు 2019-20 వరకు చేసేవాడు. నైస్. సో ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మీకు ఇష్టం? లైక్ జోనర్స్? మోర్ డ్రామా. లైక్ ఎగ్జాంపుల్? లైక్ విశాల్ భరద్వాజ్ ఫిల్మ్స్, సాత్ ఖూన్ మాఫ్, ఓంకారా, అలాంటి సినిమాలు ఎక్కువ చూస్తా. కానీ పిచ్చేసా మాత్రం. సూపర్. ఫైనల్గా ఏం చెప్తారు ప్రీ వెడ్డింగ్ షో గురించి? ప్రీ వెడ్డింగ్ షో మీరు పెట్టే టైం, మీరు పెట్టే డబ్బులకి జస్టిస్ చేస్తుంది. మీరు వచ్చాక ఏమంటారు, మంచి సినిమా చూసామన్న హ్యాపీనెస్తో ఇంటికి వెళ్తారు అనిపిస్తుంది. ఇంకొకటి విన్నానంటే లైక్ ఈ థియేటర్సే సంథింగ్ కొరియా, అమెరికా ఏంటది? వర్క్షాప్కి వెళ్ళాను 2014లో. సో ఇక్కడ లోకల్ సార్ ఉన్నారు, ఎమర్జింగ్ యాక్టర్స్లో లైక్ థియేటర్ కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసి పంపించాల్సినప్పుడు నన్ను పంపించారు ఇక్కడి నుంచి. సో అక్కడికి వెళ్ళి ప్లే చేశారు? వర్క్షాప్స్ చేసాం ఒక 23 days. అక్కడే ఉండి వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరం కలిసి అక్కడే ఇంప్రూవైజేషన్స్, తర్వాత ఇంటర్ కల్చరల్ ఎక్స్చేంజ్, లోకల్ టూర్, వీటి కోసం ఉండే అక్కడ. ఆల్ ది బెస్ట్ తిరువూరు గారు. థ్యాంక్ యూ. ప్రీ వెడ్డింగ్ షో November 7th రిలీజ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్చమహి signing off. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimukhi. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.
Bye.